మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి వినాయక నగర్ కు చెందిన ఫణికుమార్ చైతన్యుల భార్యాభర్తలు 16 ఏళ్ల క్రితం వీరికి వివాహం కాగా ఇంటర్ చదువుతున్న కూతురు తన్వి 8వ తరగతి చదువుకునే కొడుకు తనిష్కులు ఉన్నారు. కాగా పెళ్లయి మరుసటి రోజు నుండే మద్యానికి బానిసైన ఫణికుమార్ భార్య చైతన్య పిల్లలపై దౌర్జన్యం చేస్తూ హింసిస్తున్నాడని 4 రోజుల క్రితం ఇంటి నుండి తమను వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి చైతన్య మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధతో అది కాసి పెట్టుకున్నా కాబట్టి ఇందాక వచ్చింది. ఊళ్ళో ఏం చేస్తారో బస్ ఏమని అనగానే బయటకు వచ్చి గోల పెట్టగానే వాడు ముసలోడు అవుతాడు. మొదలు పెట్టుకున్నాం మనం తిరుగుతాం కదా, బాగా చదివితే ఇదే నష్టం. అందరం వెళ్ళి అక్కడికి అంటే ఇక మీడియా నా భర్త పచ్చి తాగుబోతు 16 ఏళ్ల నుంచి నరకం చూపిస్తున్నాడు. కొట్టడం, తాగడము, సతాయించడం, హెరాస్మెంట్. మా అత్త మామ కూడా చాలా హెరాస్ చేస్తున్నారు. సంవత్సరం కిందట బాగా తాగి బార్లో పడిపోతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే తర్వాత రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు చెప్పకుండా. తర్వాత ఇప్పుడు నేను నా పిల్లలే ఇంట్లో ఉంటున్నాము. మేము ఇంట్లో లేని టైంలో వచ్చి ఇంటి తాళం బలగొట్టిండు, ఇంట్లో చొరబడ్డాడు. నా బంగారం, నా విలువైన వస్తువులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానిస్తలేడు. నన్ను నా పిల్లల్ని నడి రోడ్డు మీద నిలబెట్టాడు. నాకు 2 పిల్లలు. నా భర్త పేరు ఫణికుమార్. ఏం చేస్తారమ్మా? సిరిసిల్ల ఆయనది. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. ఆయనకు తాగడమే ఒకటే పని. కృష్ణ కొడుకు అండి. చెప్పండి. పాప షుగర్ పేషెంట్. రోజుకి 4 సార్లు ఇన్సులిన్ తీసుకుంటుంది. ఆయనకు ఆ కనికరం కూడా లేదు. ఇప్పుడు నన్ను నా పిల్లల్ని నడి రోడ్డు మీద నిలబెట్టిండు. అత్త మామ ఇంట్లోంచి బయటికి గెంటేసిండ్రు. ఇప్పుడు ఇంట్లోకి రానిస్తలేరు నన్ను. నేను పోలీసుల సాయం తీసుకున్నాను. మొండిగా విసికి చంపుతాడో నమ్మకం లేదు కనుక పిల్లలకు భార్యకి ఇద్దరికి కూడా ఏమి ఆస్తులు ఏమిస్తారో అది ఇచ్చినాకనే మేము సపరేట్గా వాటితోటి విడాకులు తీసుకోవాలంటున్నాము. అది ఇచ్చినాకనే మాకు అప్పటి వరకు మేము ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కోర్టులు తర్వాత పోలీస్ వ్యవస్థను మేము విశ్వసిస్తున్నాం. వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఒక్క మాట, సిరిసిల్లలో బ్రాహ్మణ సంఘం ఉన్నది, బ్రాహ్మణులు వీళ్ళు. కానీ ఆ బ్రాహ్మణ సంఘం కూడా స్పందించి ఈ విషయాన్ని ఎవరైనా టీవీలలో చూసిన వాళ్ళు ఉంటే బ్రాహ్మణ సంఘం కూడా స్పందించి వీళ్లకు 10 మందిలోకి పిలిచి న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తా. అదేవిధంగా టీఎన్జిఓస్ ఉద్యోగాల సంఘానికి మాజీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని, ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్నవాడిని. అయితే మా అక్క బావ మూగు జనార్దన్ మరియు ఇందిర వాళ్ళ రెండో కూతుర్ని చైతన్య రెండో కూతుర్ని సిరిసిల్ల వాస్తవ్యులు రేపాక కృష్ణ శర్మ, అదేవిధంగా నాగాంజలి వాళ్ళ కుమారుడు మన ఫణికుమార్కి ఇచ్చి 16 సంవత్సరాల కింద పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసిన మొదటి రోజు నుంచే, పెళ్లి చేసిన తర్వాత మాకు తెలిసింది, పెళ్లి అయిన 3-4 రోజులకే పచ్చి తాగుబోతుందని తెలిసింది. తెలియకుండా మేము అమ్మాయిని ఆ రోజే 16 సంవత్సరాల కిందనే బలిచ్చినట్టు అయిపోయింది. అయితే 16 సంవత్సరాల నుంచి తాగడము, కొట్టడము,
అదేవిధంగా తండ్రి కొడుకు ఇద్దరు కలిసి తాగుతారు. ఈ తండ్రి కొడుకు ఇద్దరు కలిసి తాగుతున్నా కానీ తల్లి సమర్థిస్తుంది, అట్లా కాదురా అని తన భర్తకి తాగొద్దని చెప్పదు. అదేవిధంగా కొడుకును కూడా నీకు మంచి చక్కటి అమ్మాయి దొరికిందిరా, అత్తమామ దొరికిరు, మంచి బామరిది ఉన్నాడు, అదేవిధంగా సడ్డకుడు అక్క ఉన్నారు, నువ్వు మంచిగా ఉండాలరా అని కొడుకుకు కూడా చెప్పాడు. వాడు 24 గంటలు తాగే ఉంటాడు. అయితే ఇట్లాంటి కుటుంబంలో ఈ పిల్ల బడి మరి 16 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తుంది. అయితే సభ్య సమాజంలో ఎవరు కూడా తమ సమస్యల్ని పబ్లిక్గా చెప్పుకోరు, ఎందుకంటే అందరికీ గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబాలు కాబట్టి. అయితే అట్లా రాను ఈ 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొన్న 10 నెలల క్రితం పిర్జాదిగూడ దగ్గర ఉన్న బార్ షాప్లో బాగా తాగి సొమ్మసిల్లి పడిపోతే ఎవరో అన్న సంగతి కూడా తెలియదు. అప్పటికే 3-4 గంటలు అయిపోయింది తాగి పడిపోయి. ఎవరో అంటుంటే అప్పుడు ఆ ఫోన్ నెంబర్ అది చూసి చేస్తే అమ్మాయికి ఫోన్ కాల్ చేయడం జరిగింది. అప్పుడు మా మేనగోడలు వచ్చి అతన్ని పణికుమార్ని తీసుకొస్తే ఇదే మెట్ల మీద పండుకుంటే తీసుకుపోయి రాత్రంతా సపర్యలు చేసి తెల్లారికి బతికించుకున్నది. అంతా తాగి ఉన్నాడు. తెల్లారి వాళ్ళ అమ్మనాయన వచ్చారు, ఎమ్మడే మా పిల్లగాడిని మంచిగా చేసి తీసుకొస్తామని తీసుకెళ్ళారు 10 నెలల క్రితం. తీసుకెళ్ళిన తర్వాత మరి 10 నెలల క్రితం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి కదా, మేమేమో వెయిట్ చేస్తున్నాం. ఆ లోపలనే అతను ఏం చేసిండంటే దుర్బుద్ధితోని అమ్మాయి మీద కేసులు పెట్టిండు. ఇది మన అమ్మాయి నేను చాలా సంవత్సరాల నుంచి బాగా అమ్మాయిని నేను చూసుకుంటున్నా, సంసారానికి అమ్మాయి రావాలని అతనే కేసు వేసాడు. అతనే పోలీస్ స్టేషన్కి మమ్మల్ని గుంజాడు. అతని తల్లిదండ్రులే మమ్మల్ని కోర్టుకి గుంజారు. మరి ఈ విధంగా అయిన తర్వాత మేము కూడా రాపోలు భాస్కర్ అడ్వకేట్ గారు వారితో మేము కూడా సహాయం తీసుకొని మేము కూడా కోర్టులలో అన్నీ వేయడం జరిగింది. అయితే ఇప్పటికీ 10 నెలల నుంచి మన ఉప్పల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అతని మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద ఛార్జ్ షీట్ అయింది. అదేవిధంగా 7-8 కేసులు కూడా వేయడం జరిగింది. ఈ వేస్తున్న సందర్భంలో వాళ్ళ అమ్మ గిఫ్ట్ ఇచ్చిన ఈ ఇల్లు ఇది స్థలం ఇచ్చింది. వాళ్ళ అమ్మ ఈ స్థలాన్ని ఇస్తే అతను 30 లక్షలు లోన్ తీసుకున్నాడు. మా అక్క బావ కూడా 30 లక్షలు ఇల్లు కట్టడానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇల్లు నిర్మాణం అయిన తర్వాత అంటే ఇంటి నిర్మాణానికి అన్నిటికీ కూడా ఇంత ఉపయోగపడ్డ తర్వాత మరి కోర్టు కేసులు వేసి అన్నేసి అతనే మమ్మల్ని బజార్కి ఇవ్వడం జరిగింది. అయితే అతను వెళ్ళిపోయి ఇప్పటికి 10 నెలలు అవుతుంది, రాకుండా ఏం చేసిందంటే అమ్మాయి ఒక్కతే 2 పిల్లల్ని తీసుకొని ఉంటున్న సందర్భంలో ఇంటికి తాళాలు వేసింది చూసి మరి తల్లిదండ్రులు ఇంకా కొంతమందితో వచ్చి అమ్మాయి వేసిన తాళాలని వేరగొట్టి ఇంట్లోకి పోయి అమ్మాయిది 17 తులాల బంగారం ఉంది, సర్టిఫికెట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ పోయినాయో ఏం సంగతో ఎవరికి తెలియదు. అది ఏంది అన్న సంగతితో వాళ్ళు వచ్చి మేము అడగడం జరిగింది. అయినా కానీ మా మీదనే ఆఖరికి 100కి ఫోన్ చేసి 100 వెహికల్లో పోతున్నా కానీ బూతులు తిడుతున్నాడు భార్యని. బాగా తాగి ఫుల్ డ్రంకెన్ కండిషన్లో ఉన్నాడు. అయితే ఇటువంటి పరిస్థితులలో ఇంకొక ముఖ్యమైన విషయం చూడాలి. ఎందుకంటే సమాజంలో ఆడపిల్లల్ని కనొద్దని అనుకుంటున్నారు చాలామంది. మరి ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత అదే గుర్తుకు వస్తుందేమో. ఎందుకంటే ఒక్కొక్కరికి తల్లి, అదేవిధంగా అక్క చెల్లెలు గుర్తుకు రావట్లేదు. అదేవిధంగా సాటి మహిళలు కూడా అరే మా చెల్లెను, మా అక్కను, మా తోటి మహిళను బాధపడుతుంది అన్న కనికరం కూడా మగోళ్ళకి కాదు, తోటి మహిళలకు కూడా లేకుండా పోతుంది. హాస్యాస్పదం అవుతుంది. మరి వాళ్ళ బతుకులు ఎట్లుంటాయో మనకి తెలియదు. కానీ అయితే అమ్మాయిని మరి 16 ఏళ్ళ అమ్మాయి ఉన్నది, 14 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు. అయితే అమ్మాయికి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మరి రేపాక చైతన్యని తలకేసి కొడుతున్న సందర్భంలో ఆ చిన్న పిల్ల చూసి సొమ్మసిల్లి పడిపోయిన తర్వాత అమ్మాయికి షుగర్ అటాక్ అయింది. రోజుకి 6 సార్లు షుగర్ టెస్ట్ చేసుకొని 8 సార్లు ఇన్సులిన్ తీసుకుంటుంది. అట్లాంటి అమ్మాయిని కూడా ఇతను చూడట్లేదు. కొడుకు ఎదిగొచ్చిండు, 14 ఏళ్ళకున్నాడు, అతన్ని కూడా చూడట్లేదు. అదేవిధంగా ఈ ఇంటిని ఏం చేసిండంటే ఈ మొత్తం వ్యవహారం జరుగుతుండగా తన పేరు